నమ్మేరా రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. Hello guys, welcome back to my channel. This is your Anwar Mohammed Moto Vlogs. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ అన్వర్ మహమ్మద్ మోటో వ్లాగ్స్. ప్రజెంట్ అయితే మనం ఒక అన్బాక్సింగ్ అయితే చేయబోతాం. చాలా రోజులు అయితే అయిపోయింది వీడియోస్ అయితే చేసి. సో మీ ముందుకు ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే వచ్చేసాను. అదేంటంటే కనిపిస్తుంది కదా ట్రైప్యాడ్. ఇది మన ట్రైప్యాడ్. ఇది ఫస్ట్ మనం మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే కొత్త వాళ్ళు అయితే తీసుకున్నాను. ఇది ఎంత దీని కాస్ట్ వచ్చి కూడా 300 రూపీస్ ఎంత అయింది. సో అప్పటి నుంచి మనకి ఇప్పుడు దాకా అయితే యూజ్ అయింది. సో ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది, కానీ అయితే అప్గ్రేడ్ చేయాలి కదా ఏదో ఒక ఐటమ్ మనం తీసుకునేది. అందువల్ల నేను కొత్తగా ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను. మన ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అమెజాన్ నుంచి అయితే వాళ్ళది వచ్చి సెల్ఫీ స్టిక్ ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చి నాకు టోటల్ 1500 రూపీస్ అయితే పడింది దీని కాస్ట్. సో మీకు దీన్ని అయితే ఒకసారి అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. సో డైరెక్ట్గా అయితే ఇప్పుడే తీసుకున్నా, ఇంకా తీసుకుని ఓపెన్ కూడా అయితే చేయలేదు. సో మీ ముందైతే సీల్ ఓపెన్ చేద్దాం అని చెప్పి అయితే వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో చాలా రోజులు అయితే అయిపోయింది. ఒక మంచి ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాం. దీంతో మనకి రిమోట్ కంట్రోల్ అయితే వస్తుంది. అలాగే సెల్ఫీ స్టిక్ టైప్ అయితే వచ్చింది మనకి రిమోట్ కంట్రోల్. సో మీకు దీని మీద అయితే చూపిస్తా చూడండి. ఇక్కడైతే వేస్తున్నాయి దీని మీద. సో 360 డిగ్రీస్ ఫ్రీ రొటేషన్ అయితే ఉంది దీంట్లో. అలాగే అకామిడేషన్ మోడ్ స్మార్ట్ ఫోన్ 8 సెంటీమీటర్స్ అంట. అంటే మనకి 8 సెంటీమీటర్స్ ఫోన్స్ ఉంటాయి కదా. సో ఆ ఫోన్స్ అయితే విడ్త్ అయితే ఉంటాయి కదా. దాంట్లో అయితే అల్యూమినియం అయితే ఉంది. 7 సెక్షన్స్ అయితే ఉంటాయి. మీకు ట్రైప్యాడ్ లాగా అయితే పెద్ద ట్రైప్యాడ్ అయితే వస్తుంది. సో మీకు ఇప్పుడు ఎదురుగా అయితే ట్రైప్యాడ్ అయితే పెట్టినా అదైతే చూపిస్తా. సేమ్ అలాగే చేసుకోవచ్చు. అందులో మనకి బ్లూటూత్ 4.0 రిమోట్ కంట్రోల్ అయితే ఉంది. దీనికి మనం లేట్ చేయకుండా ఇదైతే పక్కన పెట్టేసి సో మన కొత్త ట్రైప్యాడ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ట్రైప్యాడ్ అయితే నేను ఓపెన్ చేయముందే ఇదే వచ్చేసింది తొందరగా ఇప్పుడైతే వీడియోలో రావాలని చెప్పి. సో క్వాలిటీ కూడా కొంచెం ప్రీమియంగా అయితే ఉంది. సో వెయిట్లెస్ అయితే ఉంది కొంచెం. బా క్వాలిటీ పరంగా అయితే సూపర్ అయితే ఉంది. సో మనం దీంతో వ్లాగింగ్ చేయొచ్చు, అలాగే సెల్ఫీ స్టిక్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. సో అయితే మనం పట్టుకుని అయితే వ్లాగింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మనకి బ్లూటూత్ కనెక్షన్, మనం కెమెరాస్ ఇక్కడ ఉంది కదా. సో ఇలా పెట్టేసి మన గింబల్స్ అయినా కానీ మనం కెమెరాస్ కానీ ఫోటోషూట్స్ వెడ్డింగ్ షూట్లు అయినప్పుడు కూడా దీంతో పట్టుకుని మనం గింబల్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇటు పెట్టుకొని మనం కెమెరాస్ అయితే ఇక్కడైతే పెట్టేసుకుని మనం ఎంత హైట్నో ఇటు పెట్టుకొని అయితే వ్లాగ్ చేయొచ్చు. అలాగే కెమెరాస్ అయితే వెడ్డింగ్ షూట్లు అయితే ఇలా అయితే పెట్టేసుకొని అయితే మనం వెళ్ళిపోవచ్చు చూసుకుంటా వెడ్డింగ్ షూట్ చేసుకుంటా. సో మనకి బ్లూటూత్ అయితే కనిపిస్తుంది చూడండి. సో మనకి బ్లూటూత్ రిమోట్ అయితే ఇది. సో కనిపిస్తుందా మీకు? ఇది వచ్చి బ్లూటూత్. దీన్ని అయితే మనం ఒకసారి అయితే ఆన్ చేసి మీకు అన్ని క్లియర్గా అయితే చూపిస్తాను. సో నాకు కూడా కొత్తగా ఉంది ఇదైతే ఓపెన్ చేయడం. ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలి దీన్ని. ఇలా అయితే ఇది వచ్చి మనం ఇక పెట్టేసుకొని కింద మనం టేబుల్ మీద కానీ ఎక్కడైనా స్టోర్ రూమ్స్లో కానీ రూమ్స్లో కానీ మనం వ్లాగింగ్ చేసేటప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇలా అయితే పెట్టయితే మనం లైవ్ కాస్ట్ అయితే చేసుకోవచ్చు. సో అది ఒకటి మనకి ఇంకా వస్తుంది దీంట్లో చూడండి. ఇదొక స్టెప్ దీంట్లో 7 స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంది. సో ఇంత హైట్కి అయితే మీకు పెట్టేసి చూడండి. సో నా అంత హైట్ అయితే ఉంది. ఇంకా మనం ఇట్లా పెట్టేసి యూస్ చేసుకోవచ్చు దీన్ని. సో సూపర్ అయితే ఉంది. నాకైతే చాలా ఇలా ఉంది. మంచి ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చింది చూడండి. మీకు డౌట్ రావచ్చు ఫోన్స్ ఎలా పెట్టి మనం వ్లాగ్ చేసుకోవాలని చెప్పి. సో ఇవి ఉన్నాయి కదా. సో ఇవి అయితే ఇటు ఓపెన్ చేసుకోవాలా. సో ఓపెన్ చేసుకొని మన ఫోన్స్ ఇలా పెట్టేసుకుని సో ఇక్కడ ఫోన్ అయితే పెట్టేసుకోవచ్చు, అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది చూడండి. సో ఇలా అయితే మనం పెట్టి సో ఫోన్స్ అయితే ఈ హైట్లో అయితే పెట్టేసుకొని మనం దీన్ని అయితే వ్లాగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా అయితే మీకు ఇది వచ్చి మనకి సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ అవుద్ది. సో ఈ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని మనం గ్రూప్గా ఉన్నప్పుడు మనం ఫొటోస్ తీసుకోవాలన్నప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం చాలామంది ఉన్నప్పుడు. సో దీనికి అనేది మన ఫోన్స్ అయితే ఫిక్స్ చేసి ఇలా సెల్ఫీ స్టిక్ బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ అయితే మనం ఇక్కడైతే ప్రెస్ చేసుకుని ఈ బటన్ నొక్కి సార్ మనకి ఫోటో అయితే క్యాప్చర్ అయితే అయిపోద్ది. సో మీకు ఒకసారి మళ్ళీ అయితే చూపిస్తాను. మీకు అన్ని షార్ట్స్ అయితే మీకు దీంట్లో యాడ్ చేస్తా. గాయ్స్ మీ ముందుకైతే ఇప్పుడైతే నేను గోప్రో అయితే పెట్టేసుకొని ఇప్పుడు ట్రైప్యాడ్ అయితే తెచ్చేసాను చూడండి. సో ఇలా అయితే పెట్టి మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో మీకు ఒకసారి అయితే దీంట్లో కూడా మీకు వ్లాగ్ అయితే చూపిస్తా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. సో కనిపిస్తుంది కదా, ఇలా అయితే మనం వ్లాగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం సెల్ఫీ స్టిక్గా అయితే యూజ్ చేయొచ్చు.
సో ఇప్పుడైతే నేను GoPro అయితే ఇలా అయితే పెట్టేసుకున్నా. సో మీకైతే అందరికి కనిపిస్తుంది కదా. సో ఇలా అయితే పెట్టేసుకొని మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ కెమెరా అయితే పెట్టినాం. సో చూడండి ఇక్కడైతే మెయిన్ కెమెరా అయితే ఉంది. మనం ట్రైపాడ్ పెట్టి ఇది స్టాండ్ ఇది వచ్చి నేను 600 రూపీస్ పెట్టి అయితే తీసుకున్నాను హార్డ్దే. సో ఇప్పుడైతే మనం కొత్తగా అయితే అప్డేట్ అయితే అయ్యాం కాబట్టి ఇప్పుడైతే మనం డైరెక్ట్ ఇందులో అయితే మనం వ్లాగ్ అయితే చేసుకోవచ్చు. సో కొంచెం చేయి అయితే లాగినట్టు అయితే ఉంటుంది. కొంచెం అయితే మన అలవాటు అయితే ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మనకు అలవాటు అయితే అయిపోద్ది. అలా అయితే మనం వ్లాగ్ అయితే చేసుకోవచ్చు. సో వైడ్ యాంగిల్ షాట్స్ అయితే సూపర్ అయితే వస్తాయి. సో మీకు ఇలా అయితే చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనం సో చాలామంది గ్రూప్ కావాలన్నప్పుడైతే మనం ఇలా పెట్టేసి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయచ్చు. సో సూపర్ అయితే ఉంది కదా. సో మనం అయితే ఫోన్గా యూజ్ చేసుకోవాలన్నప్పుడు సో ఇదైతే కింద పెట్టేద్దాం. సో ఇలా అయితే కింద పెట్టేసి ఇది తెచ్చుకునే వాళ్ళకైతే సో సెల్ఫీ లాగే చేసుకోవచ్చు. మనం వ్లాగింగ్ చేయాలనుకుంటే ఈ టైప్ అయితే వ్లాగింగ్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఇలా అయితే ఓపెన్ చేసేసుకొని మనం అయితే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. సో మీకు చెప్పాను కదా ఇలా అయితే లాగ్ చేసుకొని మనం అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే వ్లాగింగ్ చేసుకున్న వాళ్ళకి ఈ విధంగా అయితే అవుద్ది. సో డిస్క్రిప్షన్లో అయితే కింద లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో నాకైతే సూపర్ అయితే అనిపించింది. మీకు ఇది బ్లూటూత్ అయితే అదైతే చూపిస్తాను. సో బ్లూటూత్ ఆన్ చేసి మనం ఫొటోస్ అయితే దిగుదాం. సో బ్లూటూత్ అయితే ఎక్కడ పెట్టాను అది పాకెట్లో అయితే ఉన్నాయి. సో బ్లూటూత్ అయితే ఆన్ చేద్దాం. మన ఫోన్లో అయితే ఆన్ చేయాలా. సో మీకైతే ఆన్ చేసి అయితే మళ్ళీ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మీకు నేను డిజిటెక్ వాళ్ళది ట్రైపాడ్ అయితే పెట్టేసా. సో ఇప్పుడైతే మనం మొబైల్ కనెక్ట్ చేసేసి డిజిటెక్ వాళ్ళది అయితే పెట్టి వ్లాగ్ అయితే చేస్తున్నా. సో ఇది చాలా లాంగ్ అయితే ఉంది. ఫస్ట్ మన చిన్న ట్రైపాడ్స్ కదా, ఇది కొంచెం పట్టుకోవాల్సి వస్తుంది. చాలా దూరంగా అయితే ఉంది వీటితో. సో మీకు ఒకసారి మీకు బ్యాక్ కెమెరా నుంచి మళ్ళీ అయితే చూపిస్తా. సో ఇట్టయితే పెట్టుకొని మనం వ్లాగ్ అయితే చేయొచ్చు. చూడండి బటన్ అయితే ప్రెస్ చేస్తే మనం వీడియో అనేది ఆన్ అవుతుంది. అలాగే బటన్ ప్రెస్ చేస్తే ఫోటో అయితే తీసేస్తుంది. సో ఫొటోస్ అయితే మేము అలా అయితే తీసుకొచ్చి ఇంకా గ్రూప్కి వెళ్ళినప్పుడు కానీ మేము ఎక్కడైనా ఏ ఇబ్బంది పడకుండా మనం సెల్ఫీ తీసుకోవాలన్నప్పుడు బటన్ ప్రెస్ చేస్తే హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు. మీకు మంచి టైం ల్యాప్స్ కానీ సినిమాటిక్ షాట్స్ కానీ ఈ అప్కమింగ్ వీడియోస్ అయితే వస్తుంది ఈ ట్రైపాడ్తో మీకు. సో మీకు అనేది చూపిస్తాను. ఇంకా ఈ వీడియో అనేది ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా. సో ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి సపోర్ట్ అనేది ఇస్తారని చెప్పి కోరుకున్నా. ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది వచ్చి మనకి 2 kg వెయిట్ అనేది అయితే ప్లస్ కెమెరాస్ పెడతారు కదా, కెమెరాస్కి లెన్స్ అయితే ఉంటాయి. లెన్స్ తగ్గించి మాట కొంచెం వెయిట్ అనేది ఉంటాయి. అవి అయితే పెట్టేసుకొని ఖచ్చితంగా మనం ఇది మనకి ఇచ్చిన 2 kg. సో 2 kg అయితే వెయిట్ అయితే దీని మీద అయితే పెట్టుకోవచ్చు. చెప్పాం 360 degrees అయితే రొటేషన్ అయితే ఉంటుంది ఇది. సో మీకు పోర్ట్రేట్లో కావాలంటే పోర్ట్రేట్ మనకి ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు అంతే. Você quer sexo agressivo ou deixa sua bunda ardendo. ఇక్కడైతే క్లోజ్ చేద్దాం అనుకున్నా. సో మీకు నచ్చినట్టయితే కింద ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అండి, కనిపిస్తుంది నా ఇన్స్టాగ్రామ్ పేజ్, అందులో అయితే నన్ను ఫాలో అయిపోండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మంచి సపోర్ట్ చేస్తానని చెప్పి కోరుకుంటున్నా. ఈ అన్బాక్సింగ్ అయితే ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకున్నాం. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్, బాయ్, థ్యాంక్ యూ.